హాయ్ అండి అందరికీ. నిన్నటి రోజైతే మేము ఒక 40 మందికి అన్నం చేస్తున్నాను. వంకాయ, సొరకాయ వేసి ఉల్లగడ్డ అన్ని కూరగాయలు వేసి కర్రీ చేసినాను. నేనే చేసినాను అందరికీ. నేనైతే వంకాయ అన్నీ మిక్స్డ్ వేసి మిక్స్డ్ కర్రీ చేసినాను. ఒక 40 మందికి చేసినాను. నేను పెట్టిన వీడియో అయితే తీయలేదండి. మా పాప అయితే టమోటాలు తరిగింది. నేనైతే అన్నీ తరిగినాను. అది స్టవ్ మీదకైతే పెట్టుకున్నాను. అన్నీ కొన్ని ఆయిల్ అయితే వేసినాను. కొన్ని స్లిప్ అయిపోయినాయి వీడియో తీయడానికి. మా పిల్లలైతే వీడియో తీయరు. ఒక్కొక్కసారి నేనే తీసుకొని ఫుల్ వీడియోకి నేనే అప్లోడ్ చేసుకుంటుంటాను. మా పిల్లలకైతే టైమే ఉండదు వాళ్ళు చదువుకోనికి. టమోటాలు అయితే ఉల్లిగడ్డలు వేగినాయండి. టమోటాలు వేస్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత మా ఆయన అయితే అంగడికి వచ్చినారు. మాదైతే ఐరన్ షాప్ అండి. రేకులు అమ్ముతాము. మాకు ఫోన్గా ఫ్యాక్టరీ ఉంది. ఫుడ్ డొనేషన్ చేయడానికి తయారు చేస్తున్నాను నేను. మాకైతే వర్కర్స్ ఒక 10 మంది వర్కర్స్కు, ఇంకా బయట ఉన్నోళ్ళకు అందరికి చేస్తున్నాను. మా ఆయన అయితే నువ్వు వంట చేసిన తర్వాత నాకు చెప్పు, నేను బయట పెట్టడానికి బాగుంటుంది అని చెప్పిపోయినాడు. ఆయన అంగడి అమ్ముకుంటున్నా కానీ నాకు వచ్చి సలహా అనేది ఇచ్చిపోతుంటాడు. నేను చేస్తున్నాను వంకాయ కర్రీ పులగం చేసినానండి. పులగం అయితే నేను తర్వాత పెట్టినాను, అది చూడండి. పులగం అయితే బాగుంటుంది. అన్నీ వేసి వేసిన తర్వాత వంకాయ, ఉప్పు, సాల్ట్ లాస్ట్ని వేసినానండి. అన్నీ వేసినాను. ఉప్పు, కారం, పసుపు అంతా వేసిన తర్వాత నేను చెప్పలేదు. మా పాప అయితే ఫుల్ ఇట్లా తీయమంటే వీడియో ఇట్లా తీసింది. కొంచెం తప్పు అయ్యాలకల్లా అడుస్తుంటే నువ్వే తీసుకొని మళ్ళా పోయింది. నేనైతే పులకానికి పెడుతున్నాను. ఒక 4 ఉల్లిగడ్డలు, టమోటా అనేది తర్వాతకి వేసినాను. కరివేపాకు వేసినాను. ఇవి వేసిన తర్వాత ఇది కూర అయితే బాగా ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఎక్కువ మొత్తం మీద బెన్న ఉడుకుతుందండి. కొంచెం చేసినప్పుడే ఉడకదు, నిదానంగా అవుతుంది. దండిగా చేసినప్పుడు గబక్కన అయిపోతుంది వంటలు ఎవరికైనా. నేనైతే పులగానికి బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అనేది వేస్తున్నాను. నేను చెప్పింది లేదండి, క్లిప్పు తీయలేదు మా పాపని, మధ్యలోది మిస్ అయింది. వేసిన తర్వాత బియ్యం వేసేది చూపించలేదు మేము. ఆ క్లిప్ అనేది స్లిప్ అయిపోయింది. మా పాప అయితే తీయమ్మా అంటే మళ్ళీ తీస్తాలేమ్మా అనింది. ఇంకంతే నేను మూత పెట్టినాను. ఇప్పుడు మూత తీసేసరికి రైస్ వస్తుంది చూడండి. అట్లే ఉంటుంది మా వీడియోల కథ. మా పాపకైతే తీయనికి ఇష్టం లేక తీయలేదు. వంకాయ కర్రీ పులగం చేసినాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మజ్జిగగాను చేసినాను. ఈ ఫుడ్ అయితే బయటికి తీసుకుపోయి అందరికి పెడతారు. బాయ్ అండి. థ్యాంక్ యూ. నేను ఇంట్లో అయితే పిల్లలు సండే కాబట్టి చికెన్ కానీ చేసినాను. చికెన్ కర్రీ చేసినాను.